గురుగారు ఇప్పుడు ఉగాది ప్రారంభమైందంటే మన తెలుగు వారందరికీ ఇది ఒక నూతన సంవత్సరం. అయితే చాలా మందికి అంటే వివిధ రాసుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. మరి వివిధ రాసుల వారికి ఆదాయ వ్యయాలు, రాజ్య పూజ అవమానాలు అన్నవి ఏ విధంగా ఉన్నాయండి? అలానే వీళ్ళకి వచ్చేటప్పటికల్లా నేను ఇందా చెప్పినట్టుగా పుష్కరం కూడా ఒకటి ఉంటుంది. అంటే దేవగురు అయిన బృహస్పతి మనకి జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. కర్కాటక రాశిలో సంచారం చేయటం వల్ల యమునా నది పుష్కరాలను ఏర్పడతాయి. యమునా నది పుష్కరాలంటే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా యమునా నది పుష్కరాలు ఏర్పడుతుంటాయి. అలానే మన ఆదాయ వ్యయాలకు వచ్చేటప్పటికల్లా భారతదేశం అంతా, ప్రపంచ దేశం అంతా కూడా కాలమానాన్ని మనం లెక్క వేసుకునేటట్టయితే మనకి సర్వాదాయం అనేది 87 ఉంటుంది. అంటే సర్వాదాయం అంటే ఏంటంటే అంత ఆదాయం అంతా, ప్రజల యొక్క ఆదాయం అంతా కలిపి 87 ఉంటుంది. అలానే వ్యయం వచ్చేటప్పటికల్లా 114 ఉంటుంది. అంటే ఆదాయం కంటే కూడా ఖర్చు బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆదాయం వచ్చే తక్కువ, ఖర్చు బాగా ఎక్కువగా ఉండే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం అవమానం అంటారు. అంటే గౌరవం అవమానం. రాజ్యపూజ్యం 47 ఉంటే 53 అవమానం ఉంటుంది. అంటే ఏదైనా ఎక్కువనే ఈ సంవత్సరం అంతా కూడా. అంటే ఖర్చు చేయటం ఎక్కువనే, అవమానం జరగటం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే వివిధ రాశుల్లో ముఖ్యంగా మనం మేషాది ద్వాదశ రాశుల్ని మనం చూసుకునేటట్టయితే మేషరాశి వాళ్ళకి 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది. అలా రాజ్యపూజ్యం 2, 4 అవమానంగా ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళకి అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అలానే వృషభ రాశి చూసుకునేటట్టయితే 5 ఆదాయం, 14 ఖర్చుగా ఉంటుంది. అలానే 5 రాజ్యపూజ్యం, 4 అవమానంగా ఉంటుంది. మిథున రాశి చూసుకునేటట్టయితే 8 ఆదాయం, 11 ఖర్చుగా ఉండటం ఒకటి. అలానే రాజ్యపూజ్యం 1, 7 అవమానంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా 2 ఆదాయం, 11 ఖర్చు. అలానే 4 రాజ్యపూజ్యం, 7 అవమానంగా ఉంటాం. సింహరాశి వాళ్ళకి 5 ఆదాయం, 5 ఖర్చు. అలానే 7 రాజ్యపూజ్యం, 7 అవమానంగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళకి 8 ఆదాయంగా ఉండటం, 11 ఖర్చుగా ఉండటం, 3 గౌరవం అంటే 3 రాజ్యపూజ్యం, 3 అవమానంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి 5 మనకి ఆదాయం, 14 ఖర్చుగా ఉండటం, 6 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. అంటే రాజ్యపూజ్యం వచ్చేటప్పటికల్లా 6 ఉంటే అవమానం 3గా ఉంటుంది. అలానే వృశ్చిక రాశి విషయానికి వస్తే 11 ఆదాయం, 5 ఖర్చుగా ఉంటుంది, 2 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. ధనుస్సు రాశి 14 ఆదాయము, 11 వ్యయంగా ఉంటుంది, 5 రాజ్యపూజ్యం, 6 అవమానంగా ఉంటుంది. మకర రాశి వాళ్ళకు వచ్చేట ప్రత్యేకంగా 2 ఆదాయము, 8 వ్యయంగా ఉంటుంది, 1 రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది. అలానే 4 రాజ్యపూజ్యం, 2 అవమానంగా ఉంటుంది. మీనరాశి వాళ్ళకు వచ్చే